నుంచి చెప్పుకుందాం. 15th ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, ప్రజలందరి మధ్య జాతి, మత, కుల, లింగ వివక్షతలు నిషేధించడమైనది. అబాలిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ అంటే అబాలిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ బేస్డ్ ఆన్ రేస్, రిలీజియన్, క్యాస్ట్ అండ్ సెక్స్. అంటే ప్రజలందరి మధ్య జాతి, మత, కుల, లింగ వివక్షతలు నిషేధించడమైనది అంటుంది ఈ ఆర్టికల్. 15th ఆర్టికల్ అనేటువంటిది అబాలిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్, వివక్షతలు నిషేధించడమైనది. అబాలిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్, వివక్షతలు అనేటువంటివి నిషేధించడమైనది. అవి ఎటువంటి వివక్షతలు? జాతిపరమైనటువంటి వివక్షతలు, మతపరమైనటువంటి వివక్షతలు, కులపరమైనటువంటి వివక్షతలు, సెక్స్ పరమైనటువంటి వివక్షతలు. అంటే లేడియా జెంటా అనేటువంటిది కూడా అందరూ సమానమే. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. అందరూ కూడా సమానమే, ఎటువంటి వివక్షతలు లేవు అని చెప్తుంది. భారతదేశం అనేటువంటిది చాలా రోజుల నుంచి, ఓల్డెన్ డేస్ నుంచి కూడా సామాజికంగా కులపరమైనటువంటి వివక్షతలు ఉండేటివి, మతపరమైనటువంటి వివక్షతలు ఉండేటివి. మెయిన్గా శూద్రుల పైన, శూద్రుల్లో కూడా అతి శూద్రులు, లేకపోతే పంచములు, లేకపోతే దళితులు అనేటువంటి వాళ్ళపైన వివక్షతలు అనేటువంటివి ఎక్కువగా ఉండేటువంటివి. ఎప్పటి వరకు అంటే ఫ్రీడమ్ వచ్చేంత వరకు. మరి సమాజం ఇంతటి వివక్షతలు ఉన్నటువంటి సమాజం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి అనేటువంటిది కొంతమందికి పరిమితమవుతుంది. అలా ఉండకూడదు. అందరూ కూడా సమానంగా డెవలప్ అవ్వాలి, సొసైటీ అంతా కూడా ఈక్వల్గా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి మన రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగ పరిషత్తు సభ్యులు కొన్ని వర్గాల వాళ్ళకి, కొంతమంది ప్రజలకి కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. అంటే చట్టం అనేటువంటిది అందరికీ సమానమే. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులే, ఎటువంటి వివక్షత లేవు, ప్రజల మధ్య వివక్షతలు తీసేశారు, అందరూ సమానమే అని చెప్పినప్పటికీ కొన్ని ఎగ్జంప్షన్స్ తరతరాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా సోషల్గా బాగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎలా ఇచ్చారు? బేస్డ్ ఆన్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్. అంతేగాని ఇక్కడ దేన్ని బేస్ చేసుకోలేదు, ఎకనామికల్ వీక్నెస్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకోలేదు, ఆర్థికంగా వెనుకబడడం అనేటువంటి దాన్ని బేస్ చేసుకోలేదు. కొన్ని తరగతులు, కొన్ని కులాలు, కొన్ని వర్గాలు తరతరాలుగా వెనుకబడిపోయి ఉన్నాయి వాళ్ళని. అంటే సోషల్ స్టేటస్ అనేటువంటిది తక్కువగా ఉంది కాబట్టి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది రాజ్యాంగ పరిషత్ సభ్యులు. మరి అన్ని వివక్షతలు అనేటువంటివి నిషేధించినప్పటికీ కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇచ్చారు. ఎటువంటి ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి? అసలు 15th ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్తుంది అనేటువంటిది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 15లో 1 అనేటువంటిది సేమ్ ఇదే ఉంటుందండి. అబాలిషన్ ఆఫ్ ఇక్కడ ప్రజలందరి మధ్య వివక్షతలు నిషేధించడం అనేది అంటుంది 15లో 1 కూడా సేమ్ అలాగే ఉంటుంది. బేస్డ్ ఆన్
ఇక్కడ కాస్ట్, రిలీజియన్, రేస్, డిస్క్రిమినేషన్స్ అబోలిషన్ అని ఉంటుంది. ప్రజలందరి మధ్య జాతి, జన్మ, మత, కుల, లింగ వివక్షతలు నిషేధించడమైనది అంటుంది. ఈ ఆర్టికల్ అంటే 15లో 1 అనేటువంటిది జాతి, మత, కుల, లింగ, జన్మ వివక్షతలు నిషేధించడమైనది అంటుంది. 15లో 1 అనేటువంటిది. 15లో 2 అనేటువంటిది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఓల్డెన్ డేస్లో కొన్ని తరగతుల వాళ్ళని, కొన్ని వర్గాల వాళ్ళని, కొన్ని సెక్షన్స్ పీపుల్ని గ్రామాల్లోకి రానిచ్చేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు తాగేటువంటి చెరువుల నుంచి నీళ్లు తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. దానితో పాటు వాళ్ళు తినేటువంటి హోటల్స్ కూడా రానిచ్చేటువంటిది వాళ్ళు కాదు. ఇలా వివక్షతలు అనేటువంటివి ఉన్నప్పుడు అటువంటి వివక్షతలన్నిటినీ కూడా నిషేధిస్తూ ప్రజలందరి మధ్య ఈక్వాలిటీ గురించి చెప్పేటువంటి ఆర్టికలే 15లో 2 అనేటువంటిది. అంటే ప్రజలందరికీ పబ్లిక్ ప్రదేశాలలోకి, ప్రభుత్వ ప్రదేశాలలోకి, పబ్లిక్ ప్రదేశాలలోకి, రెస్టారెంట్లలోకి, హోటల్స్కి, సినిమా థియేటర్స్కి అన్నింటికి ప్రవేశం కల్పించాలి అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 15లో 2 అనేటువంటిది. మళ్ళీ చెప్తాను చూడండి. 15లో 2 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ప్రజలందరికీ పార్కులలోకి, హోటల్స్లోకి, రెస్టారెంట్లలోకి, పబ్లిక్ ప్రదేశాలలోకి ప్రవేశం కల్పించాలి అంటుంది. అంటే గవర్నమెంట్కు సంబంధించినటువంటి స్థలాలు మాత్రం, అంటే గవర్నమెంట్కు సంబంధించినటువంటి పార్కులు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి హోటల్స్, రెస్టారెంట్లు అయినా కావచ్చు. నీవు తక్కువ కులం వాడివి, అందుకని నా రెస్టారెంట్లోకి నిన్ను రానివ్వను అనకూడదు. అందరికీ కూడా ఒకేలాగా చూడాలి. నీవు తక్కువ కులం వాడికి అందుకే నేను పార్కులకి నీకు ఎంట్రీ లేదు అనకూడదు, సినిమా థియేటర్లకి ఎంట్రీ లేదు అనకూడదు. అందరికీ కూడా ప్రవేశం కల్పించాలి అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 15లో 2. అర్థమవుతుందని నేను చెప్పేది. 15లో 2 ఏం చెప్తుందండి? పబ్లిక్ ప్లేసుల్లోకి, పార్కుల్లోకి, హోటల్స్లోకి, రెస్టారెంట్లలోకి, సినిమా థియేటర్లలోకి, ఇటువంటి ప్రదేశాలకి ప్రజలందరినీ కూడా అలో చేయాలి, ప్రజలందరికీ ప్రవేశం కల్పించాలి అంటుంది. ఏ ఆర్టికల్? 15లో 2 అనేటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి 15లో 2 అనేటువంటిది. నెక్స్ట్ 15లో 3 అనేటువంటిది. 15లో 3 అనేటువంటిది. ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జంప్షన్స్ అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు చూద్దాం. 15లో 3 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే స్త్రీలు మరియు పిల్లలు అంటే స్త్రీలు మరియు పిల్లలు అనేటువంటి వాళ్ళు, స్త్రీలు మరియు పిల్లలు అనేటువంటి వాళ్ళు వీళ్ళని ఒక ప్రత్యేక వర్గంగా ట్రీట్ చేసి వీళ్ళు కొన్ని జనరేషన్స్ నుంచి కూడా వెనుకబడినటువంటి వాళ్ళు కాబట్టి సొసైటీ అనేటువంటిది వీళ్ళని ఒక అంటే వెనుకబడినటువంటి వాళ్ళలాగా, లేకపోతే వాళ్ళ యొక్క రైట్స్ అనేటువంటివన్నీ కూడా తీసేసుకుని వాళ్ళని మరీ అంటే చాలా వెనుకబడినటువంటి వర్గాలుగా ట్రీట్ చేశారు. కాబట్టి ఈ స్త్రీలు మరియు పిల్లలు అనేటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి, కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇవ్వవచ్చు. ఎవరివ్వచ్చు? రాజ్యం ఇవ్వవచ్చు. అందరూ సమానమే అని చెప్పింది కదా, మరి సమానమే అని చెప్పినప్పటికీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఎవరికి ఇస్తున్నారు? స్త్రీలకు ఇస్తున్నారు. అంటే ఉమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి చూడండి, అంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అంటుంది. ఏ ఆర్టికల్? 15లో 3.
ఏమంటుంది? మహిళలు మరియు పిల్లలు అనేటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు. స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలకి, మహిళలకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించడం గురించి, వాళ్ళ యొక్క రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్ 15లో 3 అనేటువంటిది. ఏ ఆర్టికల్ అండి? 15లో 3 అనేటువంటి ఆర్టికల్. నెక్స్ట్ 15లో 4 అనేటువంటి ఆర్టికల్. 15లో 4 అనేటువంటి ఆర్టికల్ ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి, ఎస్సీలు, ఎస్టీలు మరియు బీసీలు సమాజంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్. సమాజం అంటే సామాజికంగా, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ వీకర్ సెక్షన్స్ అయినటువంటి ఎస్సీస్, ఎస్టీ మరియు బీసీలకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. అంటే స్పెషల్ ఆపర్చునిటీస్ కల్పించాలి, స్పెషల్ అవకాశాలు కల్పించాలి. దట్ మీన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్తుంది. ఈ ఆర్టికల్ 15లో 4 అనేటువంటిది కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 15లో 4 అనేటువంటిది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 15లో 4. కానీ 15 ఆర్టికల్ ఏం చెప్పింది? వాళ్ళ యొక్క జాతి పరంగా, వాళ్ళ యొక్క మతపరంగా, వాళ్ళ యొక్క కులపరంగా, వాళ్ళ యొక్క లింగపరంగా ఎటువంటి వివక్షత చూపించకూడదు. కానీ ఇక్కడ సెక్స్ పరంగా వివక్షత చూపించారా అంటే ఎలా చూపించారు? ఫిమేల్స్ అని చెప్పేసి వీళ్ళపైన వివక్షత చూపించడం అదేమీ నేరం కాదు, అదేమీ తప్పు కాదు అంటుంది ఏ ఆర్టికల్ 15లో 3. దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తున్నారు? కొన్ని వర్గాల వాళ్ళు అంటే కొన్ని క్యాస్టుల వాళ్ళకి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారా? ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎగ్జంప్షన్స్ గురించి చెప్తుంది 15లో 3 మరియు 4 అనేటువంటిది. వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి, కొన్ని తరాల నుంచి వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళు మిగతా వాళ్ళతో ఈక్వల్ స్టేటస్ వచ్చేంత వరకు కూడా వాళ్ళని కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. వాళ్ళు మిగతా వాళ్ళతో ఈక్వల్ అయ్యేంత వరకు కూడా ఈ అవకాశాలు కల్పించాలి అంటుంది ఈ ఆర్టికల్ 15లో 4 అనేటువంటి ఆర్టికల్. 15లో 5 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 15లో 5 అనేటువంటిది ఎక్సెప్ట్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిజర్వేషన్స్ టు BCs, SCs and STs in educational institutes, even private educational institutes also. మళ్ళీ చెప్తాను చూడండి. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని రకాల విద్యా సంస్థలలో కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. అంటే ఇది ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్తుంది. ఎక్సెప్ట్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఓకేనా? మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే కొంతమంది మైనారిటీలు అంటే, మైనారిటీ అంటే ఏంటి? బిలో 50%. మైనారిటీ మీన్స్
బిలో 50%. ఇప్పుడు రిలీజియన్ మైనారిటీ తీసుకున్నామనుకోండి, మతాలను కన్సిడర్ చేసుకుంటే ఏ మతం అయితే 50% కంటే తక్కువ ఉంటే అది మైనారిటీ మతం. భాషపరమైన మతం మైనారిటీ చూసామనుకోండి, ఏ భాషనైతే 50% కంటే తక్కువ మంది మాట్లాడుతూ ఉంటే అది మైనారిటీ లాంగ్వేజ్ అని. ఓకేనా? మరి ఆ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో తప్ప మిగతా అన్ని రకాల ఇన్స్టిట్యూట్స్లో, అది గవర్నమెంట్ కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఇలా అన్ని రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ప్రత్యేక అవకాశాలు మీన్స్ రిజర్వేషన్స్. ప్రత్యేక అవకాశాలు మీన్స్ రిజర్వేషన్స్ అనేటువంటివి. అంటే ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్తుంది. ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి, ఎక్సెప్ట్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇది ఓన్లీ బీసీలకు మాత్రమే కాదండి, ఎవరెవరికి? ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అందరికీ సంబంధించింది. ఏ ఆర్టికల్ 15లో 5 అనేటువంటిది. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. 93వ రాజ్యాంగ సవరణ చట్టం 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 15లో 5 అనేటువంటిది. 15లో 5 అనేటువంటిది రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. 15లో 5 అనేటువంటిది రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేటువంటి వాళ్ళకి విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. 93rd అమెండ్మెంట్ 2005 ప్రకారం దీనిని యాడ్ చేసుకోవడం జరిగింది. 15లో 5 అనేటువంటి దాన్ని యాడ్ చేయడం జరిగింది. ఏ సంవత్సరము అంటే 2005వ సంవత్సరం 93వ రాజ్యాంగ సవరణ చట్టము అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ అది 15లో 6 అనేటువంటిది. 15లో 6 అనేటువంటిది ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి రిజర్వేషన్స్, కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించడం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ కల్పించాలి, ప్రత్యేక అవకాశాలు కల్పించాలి, స్పెషల్ ప్రొవిజన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్ అంటే 15లో 6 అనేటువంటిది. ఇది ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం ఈ 15లో 6 అనేటువంటి ఈ ఆర్టికల్ని యాడ్ చేసుకోవడం జరిగింది. 15లో 6 అనేటువంటి దానిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అని చెప్తుంది. ఏ రాజ్యాంగ సవరణ చట్టము అంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019వ సంవత్సరం. ఇక్కడ ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చూద్దాం. దేనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషను అంటే రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 1963వ సంవత్సరంలో బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రపు కేసులో, బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కేసులో, బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కేసు 1963లో బాలాజీ వర్సెస్ మైసూరు రాష్ట్రం కేసు. ఏ సంవత్సరం? 1963. ఈ కేసులో
సుప్రీంకోర్టు అనేటువంటిది ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, రిజర్వేషన్స్ అనేటువంటివి యాక్సెప్టబుల్, వాటిని యాక్సెప్ట్ చేస్తాం. రిజర్వేషన్స్ అనేటువంటివి చట్టబద్ధమే, కానీ ఆ రిజర్వేషన్స్ అనేటువంటివి మొత్తం అంటే ఆ రిజర్వేషన్స్ అనేటువంటివి మొత్తం జాబుల్లో లేకపోతే మొత్తం సీట్లలో 50% మించరాదు. ఎంత శాతం మించరాదు? 50%. అంటే నాట్ ఎక్సీడ్ 50%, నాట్ ఎక్సీడ్ 50%. ఎప్పుడూ కూడా లెస్ దాన్ 50% ఆర్ ఈక్వల్ టు 50% మాత్రమే ఉండాలి. మొత్తం రిజర్వేషన్స్ కలిపి ఎన్ని ఉండాలి? 50% లోపు మాత్రమే ఉండాలి అని ఏ కేసులో తీర్పునిచ్చింది? ఏ కేసులో జడ్జిమెంట్ వచ్చింది? బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు. ఏ సంవత్సరం? 1963. ఏమని చెప్పింది? మొత్తం రిజర్వేషన్స్ అనేటువంటివి 50%ని ఓవర్కమ్ చేయరాదు, 50%ను క్రాస్ చేయరాదు అని చెప్పింది బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు అనేటువంటిది. మరి ఈ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు అనేటువంటిది 50% దాటకూడదు అని చెప్పింది. ఇంకొక కేసులో కూడా ఈ 50% మించకూడదు అని ఇంకొక కేసులో కూడా చెప్పింది. ఇందిరా సహానీ కేసు. ఆ కేసు ఏంటండి? ఇందిరా సహానీ, ఇందిరా సాహ్ని లేకపోతే సహానీ అని పిలుస్తాం. ఇందిరా సాహ్ని కేసు, దీనినే మండల్ కేసు అని కూడా పిలుస్తాం. ఇందిరా సాహ్ని కేసునే మండల్ కేసు అని కూడా పిలుస్తాం. ఇందిరా సాహ్ని కేసు లేకపోతే మండల్ కేసు 1993. ఇందిరా సాహ్ని కేసు లేకపోతే దీనినే ఏమని పిలిచాం? మండల్ కేసు 1993. ఈ కేసులో కూడా రిజర్వేషన్స్ అనేటువంటివి ఎంత ఎక్సీడ్ అవ్వకూడదు? 50%ను దాటకూడదు అని చెప్పింది. ఎంత దాటకూడదు అంటే 50%ని దాటకూడదు అని చెప్పింది. ఇందిరా సాహ్ని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం కేసు. ఇందిరా సాహ్ని వర్సెస్